హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చక్కని విషయం తెలుసుకుందాం. ఏంటంటే అది పర్యావరణాన్ని రక్షించుకోవాలి. అది మన ధర్మం. ప్రకృతిని కాపాడుకోవాలి హాని చేయకుండా. అప్పుడు మనం కూడా బాగుంటాం. ఇప్పుడు ఉద్యోగ ధర్మాలు మారాయి, పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాలి. అందుకే చాలా మంది లేటుగా పడుకుని లేటుగా నిద్ర చేస్తున్నారు. ఇప్పుడు ఈ సంగతి ఎందుకు చెప్తున్నానంటే, పర్యావరణాన్ని కాపాడే జీవులలో ప్రముఖమైనది కాకి. దాని గురించి చెప్పుకుందామని. కాకి బ్రహ్మ ముహూర్తంలో లేస్తుందంట. అంటే సూర్యుడు ఉదయించక మునుపే లేచి స్నానం చేస్తుందంట. సాయంకాలం సూర్యుడు అస్తమించిన తరువాత ఇంకా ఆహారం ముట్టదు. అప్పటి వరకు దొరికిన ఆహారాన్ని తనకి ఎంత కావాలంటే అంత తింటుంది. ఈ అలవాటు లక్షణాలు మనం కూడా ఆచరించదగినవే కదా. అందుకని ఈ కాకిని మనం ఒక బెస్ట్ జీవి కింద, గుడ్, బెటర్, బెస్ట్ అటువంటి ప్రాణి కింద మనం సమాజంలో దాని లక్షణాలని కొన్నిటినైనా మనం అనుసరించగలిగితే, ఆచరించగలిగితే మనం బాగుంటాం. అందుకనే దాని విషయాలు కొన్ని చెప్తున్నాను. ఇంకేంటంటే, సూర్యుడికి గ్రహణం వస్తుంది కదా. ఆ గ్రహణంలో పట్టు స్నానం, విడుపు స్నానం కూడా కాకి చేస్తుందంట. ఆ సైన్స్ కూడా ఇందులో సమ్మిళితమై ఉంది. పాపం ఆ చిన్న జీవికి, ఆ ప్రాణికి, ఆ పక్షికి అది తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో మనకి తెలియదు. కానీ అలా చేయటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాకుండా గ్రహణానికి పట్టు విడుపు స్నానం చేయడమే కాకుండా ఆ రోజు విడుపు పూర్తయిన తర్వాత గూడును శుభ్రం కూడా చేసుకుంటుందంట. ఇలా చేసుకునే పక్షి ప్రపంచంలో ఇదొక్కటే. ఇంకా వేరే ఏ జాతి ప్రాణి, పక్షి ప్రాణి చేయదన్నమాట. ఇంకా మన సంపద కానీ, మన బంధాలు కానీ మనవి కావు 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 అంటూ మనకి గుర్తు చేస్తూ ఉంటుందంట, జాగృతం పరుస్తూ ఉంటుందన్నమాట. ధైర్యానికి ముఖ్య బెస్ట్ ఎగ్జాంపుల్గా కాకినే చెప్పుకోవాలి. చాలా ధైర్యంగా ఉంటుంది. అంతేకాదు, చాలా తెలివితేటలకు కూడా ఆహార సంపాదన విషయంలో కానీ, గూడును కానీ బిడ్డలను కానీ సంరక్షించుకునే సమయంలో కానీ మంచి తెలివితేటలు కూడా మిగతా పక్షులకు లేనటువంటి తెలివితేటలు దానికి ఉన్నాయంట. ఇంకా సంభోగ సమయంలో అసలు చాలా గోప్యంగా ఉంటుందంట, ఎవరికంటా పడనివ్వదు. అంతేకాదు, తన భాగస్వామిని జీవితకాలంలో మార్చుకోదంట. అంత గొప్ప పక్షి అది. ఇంకా దాని గురించి కొంతమంది పెద్దలు చెప్పిన మాటలు ఏంటంటే, సాయంకాలం ఆగ్నేయ దిశ నుండి కాకి వస్తే అది ధనలాభాన్ని సూచిస్తుందంట. ఇంకా మనిషికి ఎడమ నుండి కుడికి కాకి ప్రయాణం చేస్తే అది శుభ సంకేతం అంట. ఇంకొకటి కూడా చెప్తా, సాయంత్రం సమయంలో నైరుతి నుండి కాకి ప్రయాణం చేస్తూ కనబడితే కొంచెం జాగ్రత్తగా ఉండమని సందేశం అంట. ఇంటి ముందుకి వస్తే కాకి వచ్చారిస్తే బంధువులు వస్తారు అని పెద్దలు చెప్తూ ఉంటారు కదా. అటువంటి విషయాలన్నమాట ఇవి. వీటి
ఇంకో మంచి లక్షణం ఏంటంటే, ఆహారం కనబడిందంటే మిగతా తోటి కాకులన్నింటినీ కావు కావు రండి రండి ఆహారం దొరికింది అని కావు 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 అని అన్ని వచ్చే వరకు అరుస్తాయి. వచ్చినవన్నీ కూడా అరుస్తూ మిగతా వాటిని కూడా పిలుస్తూ తింటూ ఉంటాయి. కలిసి ఆహారాన్ని పంచుకొని తింటాయి. ఇది కాకి యొక్క చక్కటి లక్షణం. మనం కాకి నుండి నేర్చుకోవలసిన ముఖ్య లక్షణం. ఇంకా ఒక కాకి గాని చనిపోయి పడిపోయిందంటే చుట్టూ చాలా కాకులు చేరి చాలా బాధపడతాయి, రోదిస్తాయి. చాలాసేపు కావు 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 నడుస్తూనే ఉంటాయి పట్టు వదలకుండా. ఇన్ని మంచి లక్షణాలు కలిగిన కాకిని మనం ప్రేమిద్దాం, ఆహారాన్ని అందిద్దాం, దాని మంచి లక్షణాలని అనుసరించేందుకు ప్రయత్నిద్దాం, మంచిగా జీవిద్దాము, తోటి వారిని ప్రేమిద్దాం. కథ కంచికి మనం ఇంటికి ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. వినండి, వినిపించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.